హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రెసిపీ ఏంటంటే జున్ను పాలుతో జున్ను అనమాట. దీనికి ఎక్కడ దొరికేసినాయిరా బాబు జున్ను పాలు, జున్ను ఉండేసింది అనుకుంటున్నారా? ఎక్కడైనా దొరుకుతాయండి జున్ను పాలు. కాకపోతే మన కోనసీమలో అయితే మ్యాక్సిమం ఎక్కువ టైమ్స్ దొరుకుతాయి. ఇక్కడైతే వన్ టైం దొరుకుతాయి అనమాట. నాకైతే మా పాలు వేస్తాడు కదండి, రోజు ఒక అబ్బాయి మాకు లీటర్ పాలు వేస్తాడనమాట. ఆ అబ్బాయి అయితే అక్క జున్ను పాలు ఉన్నాయన్నాడు. అమ్మో కావాలరా బాబు, జున్ను పాలు వద్దంటకి ఛాన్స్ లేదనమాట. జున్ను పాలు ఎవరు వద్దంటారండి? జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు? జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 కావాలని అడిగే రెసిపీ అనమాట జున్ను. అది ఎక్కువ దొరకవన్నమాట. గేది ఈనినప్పుడే మనకు జున్ను పాలు దొరుకుతాయి అనమాట. అది దొరికినప్పుడు మాత్రం ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట. మాకైతే ఇక్కడ తక్కువండి దొరకవన్నమాట. అలా అడిగాడు ఆ అబ్బాయి. 1/2 లీటర్ పాలు వేయించుకున్నానమాట. మళ్ళీ ఆ అబ్బాయినే వేరే పాలు కూడా తెచ్చేయమన్నాను. అదే మనం జున్ను పాలలో పాలు కలుపుకుంటాం కదా, ఆ పాలు కూడా ఆ అబ్బాయిని 1 లీటర్ పాలు తెచ్చేయమన్నాను. 1/2 లీటర్ పాలు వేసుకోలేదు నేను, ఒక గ్లాసుడే చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుందాము, ఎందుకు ఒకేసారి అంతా చేసుకోవడం అని చెప్పేసి నేనైతే 1 గ్లాసు పాలతో చేశానమాట. 1 గ్లాసు పాలు జున్ను పాలకి 2 గ్లాసులు మామూలు పాలు తీసుకున్నాను. దాంట్లోకి 1 గ్లాసున్నర అయితే బెల్లం వేసుకున్నాను అనమాట. బెల్లం వేసుకున్న తర్వాత దాంట్లో మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకోవడం వల్ల జున్ను మనకి వేడి చలువ చేస్తుంది కదండి. మనకి మిరియాల పౌడర్ ఎందుకు వేసుకుంటామంటే వేడి చేయడానికి వేసుకుంటాం అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది కారం కారంగా. 4 లాలిక్కాయలు అయితే వేసుకున్నాను. 4 వేసుకున్నాను లాలిక్కాయలు. చాలామంది ఎక్కువ వేసుకుంటారు, మీ ఇష్టం, అది మీ ఆప్షనల్ అనమాట. బెల్లం అయితే బాగా కరగాలి కదండి, అందుకని చెప్పేసి నేను మిక్సీలో పౌడర్ పట్టేసాను అనమాట. పౌడర్ పట్టేసి కలిపాను, అందుకని చెప్పేసి బాగా కలిసిపోయిందనమాట. అలా కలిసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇడ్లీ పాత్ర లేకపోతే మీ ఇష్టం అనమాట. ఏదన్నా కొంచెం ఎత్తుగా ఉన్నది, మందంగా ఉన్నది ఏ గిన్నెనా తీసుకోండి, మీకు ఇడ్లీ పాత్ర లేకపోతే కనుక. అలా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక ప్లేట్ పెట్టానండి. ఆ ప్లేట్ ఎందుకు పెట్టానంటే మనం కింద పెట్టేసామనుకో బాగా ఎక్కువ వేడి తగిలేస్తుంది అనమాట, కింద మాడే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి కింద ప్లేట్ పెట్టానమాట. కింద ప్లేట్ పెట్టి అలా ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట. మనం గిన్నెలో వేసుకుంటే మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మా అమ్మ అయితే ఏం చేస్తుందంటే మా అక్కకు ఒక గిన్నెతో, నాకు ఒక గిన్నె, మా తమ్ముడికి ఒక గిన్నె పెట్టి సెపరేట్గా చేస్తుంది అనమాట జున్ను. ఎవరూ కొట్టుకోకుండా అనమాట. నాకు ఎక్కువ నాకు తక్కువ అన్నది లేకుండా అనమాట. ఇప్పుడైతే నేను మొత్తం అంతా ఒకే దాంట్లో చేసేసాను. మా చిన్న పిల్లలే కదండి, వాళ్ళకి ఏం తెలియదు కదా. మా పెద్ద పాపకి ఇష్టమే అనమాట జున్ను. ఇదిగోనండి, మనం ఎలా ఉడికిందో లేదో మనం చెక్ చేయటానికి చాకు పెట్టి ముందు నేను పెట్టాను కదండి, అలా పెట్టినప్పుడు దానికి అంటుకుందనుకో అది జున్ను అవ్వలేదండి. మళ్ళీ మూత పెట్టండి. మ్యాక్సిమం ఒక 25 మినిట్స్ పడుతుందండి ఈ జున్ను అవ్వటానికి. అలా 25 మినిట్స్ అవి వరకు మీరు సిమ్ము కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఏమండి, నాకు జున్నులో వచ్చే వాటర్ అంటే చాలా ఇష్టం అండి. ఆ వాటర్ అయితే నేను ఎక్కువ తాగుతాను అనమాట. బెల్లం వాటర్ కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మా తమ్ముడికి నాకు అక్కడే గొడవ అయ్యేది అనమాట. వాటర్ ఆడితే ఎక్కువ తాగేసి ఇవ్వడు, నాకు ఇచ్చేవాడు కాదనమాట.